రాజశేఖరుడి జమానాలో ఏకంగా 26 జీవోలు తలకిందులైనట్లు 11 మంది ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సుప్రీంకోర్టు సరికొత్తగా సందేహిస్తోంది. ఈ ఉత్తర్వుల వెనక విద్రోహ కోణం ఉందన్న ఇంకో అనుమానంతో 6 మంత్రుల మీదకి చూపుడు వేలు కూడా ఎక్కుపెట్టేసింది. మొదటి మంత్రి జె గీతారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, ధర్మాన ప్రసాదరావు గారండి. 26 జీవోలకి కారకులు కర్తలైనటువంటి మంత్రుల్ని మరియు ఐఏఎస్ ఆఫీసర్లను వదిలేసి కొరవాళ్ళని ఏపించడం, కొరవాళ్ళని హింసించడం, ఈ యొక్క సిబిఐ పోతున్నటువంటి ధోరణి వారి యొక్క ఇన్వెస్టిగేషన్ లో తప్పు, ఇది కరెక్ట్ కాదనేటువంటి వాదన నేను సిబిఐ కోర్టు వారికి వినిపించడం జరిగింది. నెల్లూరు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ విధంగా తలాడించేసింది. కానీ ఇంతకు ముందు ఇదే పిటిషన్ తో సిబిఐ దగ్గరికి వెళ్లిన సుధాకర్ రెడ్డిని సిబిఐ కోర్టు మందలించి పంపించేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పిటిషన్ పూర్వాపరాలు అలా ఉంచితే ఇప్పుడు బూమరాంగ్ అయి తిరిగి తమ గోడనే తాకిన జగన్ కేసును రూలింగ్ పార్టీ ఏ విధంగా తిప్పికొడుతుందనేదే ప్రశ్న. ఆర్థిక శాఖ మినహా 6 కీలక పోర్టుఫోలియోలకు కళంకం అంటుకుంటే నాటి రోజుల్లో ఆయా శాఖల్ని చలాయించిన 6 కీలక మంత్రులు ఇప్పుడు చేతులు కట్టుకుని బోన్లో నిలబడాల్సి వచ్చింది. ఇది కిరణ్ సర్కార్కు, అప్పటి వైఎస్ జమానాకు నెత్తిన ముట్టికాయ కాదు, మైండ్ బ్లాంక్ అయ్యే సమ్మెట దెబ్బ. కోర్టు నోటీసులు చేతి కదగానే రాజీనామా చేసేంత గొప్ప నైతిక విలువలు ఇవాల్టి రాజకీయాల్లో లేవుగాక లేవు. కాకపోతే ఇంతకు ముందట్లా మాకేం తెలుసు, సెక్రటరీ చెప్పింది మాత్రమే చేసే వేలిముద్రగాళ్ళం అంటూ ఎస్కేప్ అయ్యే ఫెసిలిటీని మాత్రం మంత్రులు కోల్పోయినట్లే లెక్క. చంద్రబాబులా స్టే తెచ్చుకునే నీచమైన అలవాటు తమకు లేదంటున్న సత్యబాబు సమిష్టిగా బాధ్యత తీసుకుంటాం, చివరికంటా పోరాడతామంటూ ఆవేశపడిపోతున్నారు. మనలో మనమాట సత్యబాబు పేరు సుప్రీంకోర్టు లిస్టులో లేదు. 1,00,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు అయినా సరే ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం సార్. ఇది ఇందాక అశోక్ మాట్లాడి చెప్పారు. ఆయన ఏం చెప్పారు? సమిష్టి బాధిస్తున్నారు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో చేసిన ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీ 2004 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ నిర్ణయం చేసినా కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మంత్రులందరూ సమిష్టి బాధ్యత వహిస్తారు తప్ప ఇది మాకు సంబంధం లేదు, ఈ విషయంతో మాకు ఏ విధమైన లేదు, మేము చేయలేదనే మాట మాత్రం ఎక్కడైనా పరిస్థితి లేదు అధ్యక్ష. మంత్రులు పదే పదే చెప్తున్నట్లు తమ నుంచి రాజీనామా కోరే అర్హత ప్రధాన ప్రతిపక్షానికి లేకపోవచ్చు. కనీసం సామాన్య ప్రజలకైనా జవాబుదారీగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. యదవ బడ్జెట్ పేపర్లు లీక్ అయిన పాపానికే కేబినెట్ మొత్తాన్ని తుడిచిపెట్టేసిన నందమూరిదే అందమైన రాజకీయం అనుకుంటే ఇప్పుడు ఈ 6 వరుసపెట్టి స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించేసుకుని సచివాలయానికి దూరం పాటిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు మీరు సమాధానం రాసిస్తే దానికి సుప్రీంకోర్టు కనుక సంతృప్తి పడితే మీరు దర్యాప్తు పరిధిలోకి రానే రారు. దాన్నే మీ భాషలో క్లీన్ చిట్ అంటారు. కనుక మళ్లీ గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసి సెక్రటేరియట్లోకి దర్జాగా కాలెట్టొచ్చు. ఇంతకంటే భలే ఛాయిస్ వేరే ఉంది. విలువలు విశ్వసనీయతే తనకు ఊపిరంటూ ఊరూరా తెగ ఊదరగొడుతున్న జగన్ కు కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయడం కంటే దీటైన సమాధానం ఇంకొకటి ఉండదనే చెప్పాలి. పాత ఫైళ్లను తగలబెట్టేస్తారని, సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని, దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రధాన ప్రతిపక్షం విపరీతమైన పెడద్దాలు తీస్తుంటే మంత్రుల మనసులు మాత్రం తీవ్రంగా నొచ్చుకుంటున్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో అత్యంత అవినీతి పరులుగా, కళంకిత మంత్రులుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మేము అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు వీళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు చేశాం. వీళ్ళందరినీ దోషులుగా, కళంకిత మంత్రులుగానే తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ప్రధానంగా ఇవాళ చేసేటువంటి మా డిమాండ్ ఒకటే, ఎవరైతే ఇవాళ నోటీసుల అందుకున్న మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేసి పదవుల నుంచి తప్పించుకోవాలి, విచారణ ఎదుర్కోవాలి. లేదంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళని తొలగించాలని చెప్పేదే మా ప్రధానమైన డిమాండ్. రాజీనామా చేసి తీరాలని చెప్పే చట్టం ఎలాగూ లేదు. మిమ్మల్ని సీట్లో నుంచి తప్పించే తెగింపు మన ముఖ్యమంత్రి దగ్గర లేనేలేదు. అనుమానం వచ్చి రాగానే సదరు నాయకుల్ని రీకాల్ చేసే హక్కు జనానికి ఎలాగో లేదు. ఇక మిగిలిందల్లా వాళ్ళ ఆత్మసాక్షులు మాత్రమే.